మనం ఏదైనా కొన్ని ట్యాగ్స్ అయితే రాసేటప్పుడు అందులో ట్యాగ్స్తో పాటే మనం సిఎస్ఎస్ స్టైల్స్ని కూడా ట్యాగ్స్తో పాటు ఇంటిగ్రేట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. మనమైతే ఫస్ట్ H1 ట్యాగ్ అయితే రాద్దాం. ఏదైనా ఒక హెడ్డింగ్ మై వెబ్సైట్ అని అయితే ఇస్తున్నాను నేను. వెబ్సైట్, మై వెబ్సైట్ అయితే నేను ఇచ్చాను హెడ్డింగ్. దాని తర్వాత ఒక పారాగ్రాఫ్ కూడా రాస్తాను. నేనైతే ఒక పారాగ్రాఫ్ కూడా రాసుకున్నాను. ఇప్పుడు నేను సేవ్ చేసి చూస్తున్నా. నా వెబ్సైట్లోకి అయితే ఈ రెండు అయితే వచ్చినాయి. ఇప్పుడు నేను వీటికి స్టైల్స్ అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నాను, వీటికి కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇవైతే మనం స్టైల్స్ ఏవైతే అప్లై చేయాలనుకుంటామో వాటికి మనం ఎక్స్టర్నల్గా సిఎస్ఎస్ని ఇక్కడ లింక్ చేసుకొని ఇక్కడ మనం సిఎస్ఎస్ ఫైల్ని ఒకటి కొత్త క్రియేట్ చేసి ఇందులో మనం స్టైల్స్ అయితే రాయాలన్నమాట. ఇప్పుడు బాడీ అనుకోండి, బాడీ అని అయితే ఇచ్చి ఇలా అయితే మనం రాసుకోవాల్సి వస్తుంది. కానీ మనం HTMLలోనే సిఎస్ఎస్ని ఎలా ఇంక్లూడ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నేను H1ని నేను కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడైతే నేను H1 ట్యాగ్ లోపలికి ట్యాగ్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడైతే స్టైల్స్ అని స్టైల్ అయితే ఇస్తున్నాను. స్టైల్ ఇప్పుడు నాకు నేను ఫాంట్ యొక్క కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో కలర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. కలర్ ఏ కలర్ కావాలి, నేను బ్లూ కావాలనుకుంటున్నాను అనుకోండి, జస్ట్ బ్లూ అని అయితే ఇచ్చాను. నేను బ్లూ అయితే సెలెక్ట్ చేసుకున్నా. వీటిని ప్రాపర్టీ, ఇది ప్రాపర్టీ వాల్యూ అనమాట. ప్రాపర్టీ అనేది కలర్, బ్లూ అనేది వాల్యూ, ప్రాపర్టీ వాల్యూ. ఇప్పుడు నేనైతే సేవ్ చేసి చూస్తున్నా. నా వెబ్సైట్లోకి వెళ్ళంగానే నేను టైటిల్కి అయితే బ్లూ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు నేను పారాగ్రాఫ్కి కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. పారాగ్రాఫ్ ట్యాగ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం స్టైల్ అనే ఒక ఆప్షన్ అయితే ఒక యాట్రిబ్యూట్ అయితే ఇస్తాం. ఈ యాట్రిబ్యూట్లో మనం ఏదైతే రాస్తామో, ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, స్టైల్ అని అయితే ఇచ్చిన తర్వాత దీనికి ప్రాపర్టీ అయితే ఇవ్వాలి మనం. ప్రాపర్టీ ఏంటి, బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇన్ కేస్ నాకు ఈ గ్రీన్ కలర్ కావాలనుకోండి, గ్రీన్ అనేది ప్రాపర్టీ వాల్యూ ఇస్తున్నా. ఇప్పుడు నేను సేవ్ చేసి చూస్తున్నా. నా ఫైల్కి పారాగ్రాఫ్ మొత్తానికి ఇక్కడ గ్రీన్ కలర్ అయితే వచ్చింది. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. సరే, ఇప్పుడు నేను దీంతో పాటు నేను ఫాంట్ యొక్క కలర్ కూడా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫాంట్ యొక్క కలర్ చేంజ్ చేయడానికి జస్ట్ కలర్ అనే ప్రాపర్టీ తీసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ ఇప్పుడు నాకు ఈ బ్లాక్ వద్దు, వైట్ కావాలనుకోండి, వైట్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు నేను సేవ్ చేసి చూస్తున్నా. ఇక్కడ నా ఫాంట్ మొత్తం, నా పారాగ్రాఫ్లోని ఫాంట్ మొత్తం వైట్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. దీన్ని మనం ఇలా రాయడాన్ని ఇన్లైన్ సిఎస్ఎస్ అంటారు. మనం HTML రాసేటప్పుడే అదే లైన్లోనే మనం సిఎస్ఎస్ స్టైల్స్ని కూడా అప్లై చేయడాన్ని ఇన్లైన్ సిఎస్ఎస్ అంటారు. ఇప్పుడు మనం ఇంటర్నల్ సిఎస్ఎస్ గురించి అయితే తెలుసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు నేను అయితే జస్ట్ తీసేస్తాను ఇది. ఓకే, పారాగ్రాఫ్ నుంచి కూడా ఈ అట్రిబ్యూట్స్ అయితే తీసేస్తున్నా. ఇప్పుడు నేను సేవ్ చేస్తా. ఇవి అయితే నార్మల్గా వచ్చేసినాయి. ఇప్పుడు నేను ఇంటర్నల్ సిఎస్ఎస్ అయితే రాస్తాను. ఇప్పుడు బాడీ ఉంది కదా, ఈ బాడీలోనే జస్ట్ నేను స్టైల్ అనే ఒకటి ట్యాగ్ అయితే తీసుకుంటాను. స్టైల్ అనే ట్యాగ్ అయితే తీసుకున్నా. ఈ స్టైల్ లోపల మనం ఏదైతే రాస్తామో అది సిఎస్ఎస్గా తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు నాకు H1 కావాలి. H1 కావాలి. ఈ H1కి నేను ఏవైతే చేంజ్ చేయాలనుకుంటున్నానో, ఇప్పుడు నేను H1కి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం అనుకున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ ఆక్వా ఇద్దాం అనుకుంటున్నాను. నేను సేవ్ చేయగానే నా టైటిల్ యొక్క నా హెడ్డింగ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ కలర్లోకి చేంజ్ అయిపోయింది. ఇది ఇంటర్నల్ సిఎస్ఎస్ అనమాట. ఇప్పుడు నేను కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. కలర్ వైట్ నుంచి బ్లాక్కి. అది ఆల్రెడీ బ్లాక్లో ఉంది కదా, ఇప్పుడు వైట్కి అయితే నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సేఫ్. నా బ్లూ కలర్ వైట్ హెడ్డింగ్ అయితే వచ్చేసింది అనమాట. దీన్ని ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటారు అన్నమాట. ఇప్పుడు చూడండి, అదే స్టైల్ ట్యాగ్లోనే నేను ఇప్పుడు పారాగ్రాఫ్కి కూడా చేంజ్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ P అని
బ్రేసెస్ ఓపెన్ చేసిన తర్వాత, బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ దీనికైతే ఫాంట్ కలర్ గ్రీన్ కలర్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సారీ, కలర్ ప్రాపర్టీ నాకు గ్రీన్ కలర్ అయితే కావాలి. నేను సేవ్ చేయగానే నా టెక్స్ట్ మొత్తం గ్రీన్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోయింది. అలా 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 అనమాట. ఇప్పుడు నేను అప్లై చేసిన ఈ సిఎస్ఎస్ ఏదైతే ఉందో దీన్ని ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటారు. ఇందాక నేను ఇక్కడ చేసింది ఇన్లైన్ సిఎస్ఎస్. ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. నేను ఎక్కడ నుంచి అయితే తీసేస్తున్నా, తీసేసి సేవ్ చేయగానే మొత్తం స్టైల్స్ అన్నీ మళ్ళీ నార్మల్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ని యూజ్ చేసి మన HTMLకి స్టైల్స్ ఎలా తెచ్చుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ హెడ్ లోపల అయితే ఉన్నాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హెడ్. నేను టైటిల్ కింద హెడ్లో జస్ట్ లింక్ అండ్ టైప్ చేయండి. జస్ట్ ఎంటర్ నొక్కగానే అదే వస్తుంది అనమాట. రిలేషన్ ఏంటి, స్టైల్ షీట్. HREFలో ఏమి ఇవ్వాలి మనం, index.css మనకి పేరు అయితే ఏదైతే ఉందో దాన్ని అయితే ఇస్తాం. జస్ట్ సేవ్ చేయగానే చూడండి మొత్తం మన బాడీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రెడ్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోయినాయి. ఎందుకంటే నేను ఇక్కడ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్లో నేను రెడ్ కలర్లోకి చేంజ్ అవ్వమని చెప్పాను. ఇప్పుడు రెడ్ కాదు, నాకు గ్రీన్ కావాలి. గ్రీన్ అయితే కావాలి. నేను సేవ్ చేస్తున్నా, గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. ఓకే, వద్దు బ్లూ. ఇది మొత్తం బాడీకి అంతటికి అప్లై అవుతుంది. అలా కాకుండా నాకు ఇక్కడ రెండు అయితే ఉన్నాయి కదా, ఒక హెడ్డింగ్ ఉంది, ఒక పారాగ్రాఫ్ ఉంది. నాకు హెడ్డింగ్ మాత్రమే సపరేట్ కావాలనుకోండి. నేను ఇక్కడ బాడీ మొత్తానికి అప్లై చేయకుండా నేను H1కి మాత్రమే అప్లై చేస్తాను. H1కి మాత్రమే కలర్ రెడ్. ఓకే, సేవ్ చేయగానే హెడ్డింగ్ అయితే రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. పారాగ్రాఫ్లో అయితే ఏం చేంజెస్ లేవు. ఇప్పుడు నేను పారాగ్రాఫ్ కూడా చేంజ్ చేయాలనుకుంటే జస్ట్ ఇస్తున్నా. ఇప్పుడు నాకు కలర్ గ్రీన్. మనకి టైటిల్ అయితే రెడ్ కలర్లోకి, పారాగ్రాఫ్ అయితే గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. ఇప్పుడు పారాగ్రాఫ్ నేను ఫాంట్ సైజ్ పెంచాలనుకుంటున్నా. ఇప్పుడు నేను ప్రాపర్టీ ఇస్తాను, ఫాంట్ సైజ్ నాకు ఒక 25 పిక్సెల్స్ కావాలనుకోండి. 25 పిక్సెల్స్ సేవ్ చేస్తా. 25 పిక్సెల్స్ అయితే వచ్చేసింది అనమాట. ఈ పిక్సెల్స్ అనేది మనం సైజ్ని ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తాం. సైజ్ని ఇండికేట్ చేయడానికి ఒక యూనిట్ అనమాట పిక్సెల్స్ అనేది. ఓకే, అండ్ ఇప్పుడైతే మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్ అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్, ఈ మూడు ఇలాంటి ఈ త్రీ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ ఫార్మాట్స్ యూజ్ చేసి మనం HTML ఫైల్కి స్టైల్స్ అయితే అప్లై చేయొచ్చు అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కింద బాయ్.